సార్, ఈ కుక్కకి ఏం మాయరోగం వచ్చిందో ఏమో, రోజూ అర్ధరాత్రి ఆ బావిలోపలికి చూస్తూ అరుస్తూ ఉంటుంది. అవునా, వెళ్ళి చూద్దాం పదా. రక్షించండి, నన్ను కాపాడండి. బావి లోపల నుండి భయంకరమైన శబ్దాలు విని ఆర్మీ ఆఫీసర్ వణికిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ కథ వచ్చేసి ఆ ఊరుది. అక్కడ జీవనం కొనసాగించటం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. ఇక ఈ కథ ఒకరోజు రాత్రి జరిగింది. అప్పుడు ఆకాశంలో నక్షత్రాలన్నీ మాయమవ్వటంతో పాటు అక్కడున్న గాలిలో గన్ పౌడర్ వాసన వ్యాపించి ఉంది. ఇక ఈ కథ వచ్చేసి ఒక మూగజీవికి సంబంధించింది. అది ఏంటంటే నరమానవులు కూడా చూడలేనిది ఆ మూగజీవి చూసింది. అంతేకాదు, అక్కడ ఆ గ్రామంలో నివసించే ఒక అతను ఎలాంటి ద్రోహానికి పాల్పడ్డాడంటే దానివల్ల తన సొంత గ్రామం వాళ్లు నాశనమయ్యే పరిస్థితి దాపురించింది. అసలు ఇంతకీ దేశం కోసం పోరాడే వారిని మృత్యువు ఒడిలోకి నెట్టేస్తే ఏం జరుగుతుంది? అలాగే ఒక కుక్క సడన్ గా పిచ్చిపట్టిన దానిలా అక్కడ ఉన్న భూమిని తవ్వుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆ బావి అడుగున ఏదైతే బయటపడిందో అది ఎలాంటి వారినైనా నిద్రలేకుండా చేసేస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ కథ మీ రోమాలు నిక్కబుడుచుకునేలాగా చేయకుంటే మమ్మల్ని అడగండి. అలాగే ఈ వీడియో మీ హృదయాన్ని టచ్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, సుందర్పూర్ భారత్ యొక్క శత్రు దేశాల సరిహద్దులో చాకచక్యంగా నిర్మించబడిన ఒక గ్రామం. ఇక్కడి ప్రజలు ఎంతో ధైర్యం కలిగి చాలా దృఢంగా ఉంటారు. ఎందుకంటే వాళ్లు ఎల్లప్పుడూ వాళ్ల నెత్తిమీద చావు అనేది నృత్యం చేయటం కళ్లారా చూశారు. ఇక ఆ గ్రామం వెలుపల ఉన్న అక్కడి ప్రదేశమంతా కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు బంజారా భూములతో నిండి ఉంది. అలాగే ఇనుప పోల్స్తో మొత్తం ఆ ప్రదేశమంతా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంది. ఎందుకంటే అది రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం కాబట్టి. అయితే ఈ గ్రామంలో ఒక యువకుడు నివసించేవాడు. అతని పేరు వచ్చేసి విక్రమ్ సింగ్. విక్రమ్ సింగ్ మామూలు వ్యక్తేమీ కాదు. అతను భారత సైన్యంలో సైన్యానికి నాయకత్వం వహించే హోదాలో ఉండేవాడు. విక్రమ్ సింగ్ సెలవుపై ఎప్పుడు గ్రామానికి వచ్చినా సరే అప్పుడు గ్రామంలోని చిన్నపిల్లలందరూ అతని వెంటపడేవారు. అతనంటే ఆ గ్రామంలోని పిల్లలకు ఎంతో ఇష్టం. అలాగే విక్రమ్ సింగ్ యొక్క ముఖంపై గర్వంతో కూడిన ఒక చిరునవ్వు ఉండేది. ఎందుకంటే అతని వద్ద ఒక పెంపుడు కుక్క ఉంది. దాని పేరు వచ్చేసి టైగర్. టైగర్ దృఢమైన శరీరంతో బలంగా ఉన్న ఒక దేశవాళీ కుక్క. ఇది బ్రౌన్ కలర్లో ఉండేది. ఈ టైగర్ కళ్ళు ఎంతో చురుగ్గా ఉండేవి. రాత్రి చీకటి పడిన తర్వాత ఆకుల గలగల శబ్దాన్ని కూడా పసిగట్టేవి దాని కళ్ళు. విక్రమ్ సింగ్ మరియు ఆ కుక్కకి ఉన్న బంధం కేవలం ఒక సైనికుడికి కుక్కకి ఉన్న బంధం కాదు. ఆ బంధం అన్నదమ్ముళ్లాంటి బంధం. అందుకే విక్రమ్ సింగ్ తల్లి మాటిమాటికి ఇలా అంటూ ఉండేది, నాకు కొడుకు ఒక్కడే ఉన్నాడు కాని ఈ కుక్క కూడా నాకు ఒక కొడుకుతో సమానం అంటూ ఉండేది. ఇక ఆ రోజు పగలంతా కూడా చాలా అద్భుతంగా గడిచిపోయింది. కాని ఆ రాత్రి రానే వచ్చింది. అది సుందర్పూర్ యొక్క అదృష్టాన్ని మార్చేసింది. అది సరిగ్గా చలికాలం యొక్క చలి తీవ్రంగా ఉన్న రాత్రి. ఉన్నట్లుండి అకస్మాత్తుగా సరిహద్దులో కాల్పులు ప్రారంభమయ్యాయి. అప్పుడు చూడటానికి ఆకాశమంతా అగ్నిగుండంలా మారిపోయింది. దీంతో గ్రామంలోని వారంతా వాళ్ల ఇళ్లలోకి పరిగెత్తి నక్కి దాక్కున్నారు. 2 రోజుల తర్వాత ఎప్పుడైతే కాల్పులు ఆగిపోయాయో అప్పుడు సైన్యం యొక్క ఒక దళం ఆ గ్రామానికి చేరుకుంది. ఆ దళంలోని లీడర్ ఒకతను విక్రమ్ సింగ్ యొక్క తల్లికి తెలిపింది ఏంటంటే, అమ్మా, మా దళంపై అనుకోకుండా భయంకరమైన దాడి జరిగింది. అప్పటినుంచి మీ కొడుకు విక్రమ్ సింగ్ కనిపించటం లేదు అంటూ ఆమెకి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత భారత సైన్యం అతన్ని అమరవీరుడిగా ప్రకటించింది. తర్వాత సైన్యం యొక్క అధికారి విక్రమ్ సింగ్ తల్లితో మాట్లాడుతూ, అమ్మా, మీ కొడుకు యొక్క గన్ మరియు అతని యూనిఫామ్ యొక్క ఒక చిన్న ముక్క రక్తంతో తడిసి ఉంది మాకు లభించింది. కాబట్టి అతను ఇంకా బ్రతికి ఉన్నాడు అనటానికి ఎలాంటి నమ్మకం లేదు అని చెప్పాడు. ఈ మాటలు విని విక్రమ్ సింగ్ యొక్క ముసలి తల్లి మరియు అతని చెల్లెలు హృదయ విదారకంగా ఏడ్చారు. తర్వాత ఆ గ్రామం మొత్తం అంతా కూడా కలిసి విక్రమ్ సింగ్ కి నివాళులర్పించారు. అందరూ కూడా కంటతడి పెట్టారు. కాని ఒక్కరు మాత్రం ఎలాంటి కన్నీటి చుక్క కూడా బయటకు రానివ్వలేదు. అది మరెవరో కాదు, టైగర్. ఆ రోజు నుంచి టైగర్ పూర్తిగా మారిపోయింది. అది ఆహారం తీసుకోవటం కూడా మానేసింది. అది ఇంట్లో ఉండకుండా ఎప్పుడు చూసినా ఊరి చివరిలో ఉన్న ఒక పాడుపడ్డ బావి దగ్గరకు వెళ్లిపోయేది. ఆ బావి పురాతన కాలం నాటిది. అందుకే గ్రామంలోని వారందరూ దాన్ని అశుభంగా భావించేవారు. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం ఆ బావిలోని నీళ్లు ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారిపోయాయి. అప్పటినుంచి ఆ బావిలోని నీళ్లు ఎవరు కూడా ఉపయోగించేవారు కాదు. దీంతో ఆ బావి చుట్టూ పిచ్చి మొక్కల చెట్లు పెరిగి ఆ ప్రాంతమంతా భయానకంగా ఉండేది.
అందుకే ఆ గ్రామంలోని వారు ఆ బావి దగ్గరకు వెళ్లాలంటే భయపడేవారు. కాని టైగర్ ఇప్పుడు ఆ బావినే తన నివాసంగా మార్చుకుంది. అది పగలంతా కూడా ఆ బావి అంచున ఉన్న గట్టుమీద కూర్చుని ఉండేది. ఎలాగంటే అది ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు కూర్చుని ఉండేది. కాని అసలైన భయానక సంఘటన ఎప్పుడు జరిగేదంటే సరిగ్గా రాత్రి 1 గంటకు జరిగేది. ఎప్పుడైతే రాత్రి 1 గంట అవుతుందో అప్పుడు టైగర్ ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. దాని శరీరంపై ఉన్న రోమాలు నిక్కబొడుచుకునేవి. మరియు అది పిచ్చిపట్టిన దానిలా ఆ బావి లోపలికి తొంగి చూస్తూ విపరీతంగా అరిచేది. దాని అరుపులో ఎంత వేదన మరియు కోపం ఉండేదంటే అది విన్నవారి ఆత్మ భయంతో కంపించేది. దీంతో గ్రామంలోని వారు కూడా భయపడేవారు. ఇక కొంతమంది మాట్లాడుతూ, ఈ కుక్కకి పిచ్చి పట్టింది అంటే ఇంకొందరేమో లేదు విక్రమ్ సింగ్ యొక్క ఆత్మ ఆ బావిలోనే తిరుగుతుంది, అందుకే ఆ కుక్క అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది అనేవారు. ఇక మరుసటి రోజు ఉదయం ఆ గ్రామం యొక్క సర్పంచ్, అతను చాలా ధనవంతుడు మరియు పలుకుబడి ఉన్నవాడు. అతని పేరు ధన్ సింగ్. అతను మాట్లాడుతూ గ్రామంలోని వారికి కఠినమైన ఆదేశాన్నిచ్చాడు. అది ఏంటంటే ఈ కుక్కను ఇక్కడ్నుంచి తరిమి కొట్టండి అని. దీంతో అక్కడి ప్రజలు దాన్ని రాళ్లతో కొట్టేవారు మరియు కర్రలతో దాన్ని భయపెట్టేవారు. కాని టైగర్ మాత్రం అక్కడ్నుంచి జరిగేది కాదు. అది కాసేపు పక్కకు వెళ్లినట్లు వెళ్లి మళ్లీ అక్కడికే తిరిగి వచ్చి అరుస్తూ ఉండేది. అయితే టైగర్ యొక్క చూపు ఎప్పుడూ ఆ బావి లోపలి అంచు చివరన నిలిచి ఉండేది. అది ఎలా అంటే మానవ నేత్రాలకు కనిపించని దాన్ని దేన్నో చూస్తున్నట్లుగా ఉండేది. ఇక ఆ కుక్క అప్పుడప్పుడు బావి పక్కన ఉన్న మట్టిని తవ్వుతూ ఉండేది. తర్వాత నిరాశ చెంది తీవ్రంగా అరుస్తూ ఉండేది. దాదాపు 3 నెలలు ఇలాగే గడిచిపోయాయి. ఇలా 3 నెలల తర్వాత ఒకరోజు భారతీయ సైన్యం యొక్క ఒక కొత్త దళం ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించడానికి వచ్చింది. ఈ దళం యొక్క నేతృత్వం మేజర్ అభయ్ చేస్తున్నాడు. అభయ్ మరియు విక్రమ్ సింగ్ అకాడమీలో ఉన్నప్పటినుంచి కూడా చాలా దగ్గరి మిత్రులు వాళ్ళిద్దరు. అయితే ఎప్పుడైతే అభయ్కి విక్రమ్ అమరుడయ్యాడని కబురు వచ్చిందో అప్పుడు అతను లోలోపల చాలా కుమిలిపోయాడు. దీంతో అతనే స్వయంగా తన పోస్టింగ్ ని ఈ ప్రాంతంలో వేయించుకున్నాడు. ఎందుకంటే అతను తన ఫ్రెండ్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని, అలాగే అతని కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలని అక్కడికి పోస్టింగ్ వేయించుకున్నాడు. ఇక అభయ్ చాలా శాంత స్వభావం కలవాడు, కాని చురుకైన మెదడు కలిగిన ఒక అద్భుతమైన ఆఫీసర్ అతను. ఇలా అతను వచ్చిన మొదటి రోజు రాత్రి అభయ్ తన జీప్లో కూర్చుని గ్రామంలో తిరుగుతూ ఉండగా అతనికి దూరం నుంచి ఒక కుక్క అరిచిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎంత భయానకంగా ఉందంటే అది విని అభయ్ వెంటనే జీపును ఆపమని తన డ్రైవర్కి చెప్పాడు. అతను అక్కడ గమనించింది ఏంటంటే గ్రామం బయట ఉన్న ఆ పాడుబడ్డ పాత బావి దగ్గర ఒక కుక్క పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంది మరియు అక్కడ బావి పక్కన మట్టిని తవ్వుతుందని గమనించాడు. దీంతో అభయ్ కిందికి దిగి ఆ బావి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే అభయ్ యొక్క ఆర్మీ డ్రెస్ ని ఆ కుక్క చూసిందో అప్పుడు అది ఒక్కసారిగా శాంతించింది. అది అభయ్ కాళ్లకి ఉన్న షూస్ ని వాసన చూసి అతని ప్యాంటుని నోట కరుచుకుని అతన్ని బావి గట్టు దగ్గరికి గుంజడం మొదలుపెట్టింది. ఇది చూసి అభయ్కి చాలా విచిత్రంగా అనిపించింది. దీంతో అభయ్ టార్చ్ లైట్ వేసి బావి లోపలికి తొంగి చూశాడు. కాని ఆ బావి చాలా లోతుగా ఉంది. ఆ బావి అడుగున కేవలం రాళ్లు, రప్పలు, ఎండిపోయిన చెత్త మరియు విపరీతమైన చీకటి ఉంది. దీంతో అభయ్కి అనిపించింది ఏంటంటే బహుశా ఏదైనా చిన్న జంతువు ఇందులో పడిపోయి ఉండవచ్చు, అందుకే ఈ కుక్క దాన్ని చూసి అరుస్తుంది అనుకుంటున్నాడు. కాని టైగర్ వ్యవహారం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. అది బావి లోపలికి చూసి అరుస్తూ తర్వాత అభయ్ వైపు చూసి తన తోకను ఊపుతోంది. దీంతో అభయ్ బావి చుట్టుపక్కల ఉన్న మట్టిపై టార్చ్ వేశాడు. అక్కడ అతనికి కనిపించింది చూసి షాక్ అయ్యాడు. ఆ బావికి దగ్గరలో ఉన్న నేలపై కొన్ని గుర్తులు ఉన్నాయి. అవి కాళ్లకు వేసుకునే బూట్ల యొక్క గుర్తులు. కాని అవి నార్మల్ షూ యొక్క గుర్తులు కావు. అవి ఆర్మీ వాళ్లు ధరించే పెద్ద బూట్ల గుర్తులు. దీంతో అభయ్కి అనిపించింది ఏంటంటే మా ఆర్మీ జవాన్లు ఎవరూ కూడా రాత్రి సమయంలో ఈ పాడుపడ్డ బావి దగ్గరకైతే ఖచ్చితంగా వచ్చి ఉండరు. మరి అలాంటప్పుడు ఈ గుర్తులు ఎవరివి అని అభయ్ మెదడులో అనుమానం కలిగింది. దీంతో అతను వెంటనే తన వెంబడి వచ్చిన హవల్దార్ రాజ్ సింగ్ ని పిలిచాడు. పిలిచాక రాజ్ సింగ్, మనం రేపు ఉదయం ఈ బావిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం అని చెప్పాడు. దీంతో రాజ్ సింగ్ మెల్లిగా ఇలా అన్నాడు, సార్, ఈ కుక్కకి పిచ్చి పట్టింది. గ్రామస్తులందరూ కూడా ఇదే చెప్పారు. విక్రమ్ సింగ్ చనిపోయినప్పటినుంచి ఈ కుక్క పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని. కాబట్టి మీరు దీనిమీద శ్రద్ధ పెట్టకండి అన్నాడు. దీంతో అభయ్ కుక్క కళ్లల్లోకి సూటిగా చూశాడు. దాని కళ్లల్లో ఎలాంటి పిచ్చితనం కనిపించలేదు. దాని కళ్లల్లో ఒక రకమైన నమ్మకం కనిపించింది. అది ఎలా ఉందంటే అది గట్టిగా అరిచి ఏదో చెప్పాలనుకుంటున్నట్లు ఆ కుక్కలో ఒక రకమైన ఆరాటం కనిపించింది.
దీంతో అభయ్ టైగర్ నుదుటి మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు. ఇక టైగర్ కూడా దాని తలను అభయ్ చేతుల్లో పెట్టి చిన్నగా మూలిగింది. దీంతో అభయ్ అర్థం చేసుకుంది ఏంటంటే ఈ నోరులేని మూగజీవికి ఏదో రహస్యం తెలుసు అని అనుకున్నాడు. ఇక మరుసటి రోజు పగటిపూట అభయ్ మరియు అతని టీం సభ్యులు అందరూ కలిసి అన్ని పరికరాలు సిద్ధం చేసుకుని ఆ బావి వద్దకు చేరుకున్నారు. వాళ్ల దగ్గర బలంగా ఉన్న తాళ్లు మరియు నిచ్చెనలతో పాటు కిలోమీటర్ల దూరం వరకు వెలుగును ప్రసరించే పెద్ద టార్చ్ లైట్లు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే గ్రామంలో ఉన్నవారికి ఈ విషయం తెలిసిందో బావి లోపల ఆర్మీ టీం సెర్చ్ చేస్తుందని అప్పుడు అక్కడ మొత్తం జనమంతా గుమిగూడారు. దీంతో సర్పంచ్ ధన్ సింగ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతని ముఖంలో కొంచెం ఆందోళన కనిపించింది. కాని అతను ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి నవ్వుతూ తన ముఖంలో ఉన్న టెన్షన్ ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఆ గ్రామ సర్పంచ్ మేజర్ అభయ్తో మాట్లాడుతూ, మేజర్ సార్ గారు, మీరు మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? ఈ బావిలో చెత్త తప్ప ఏమీ లేదు. మేము ఎన్నోసార్లు ఇందులో వెతికి చూశాం కూడా. మీరు ఈ పిచ్చికుక్క డ్రామాను చూసి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారో నాకర్థమవ్వటం లేదు అన్నాడు. కాని అభయ్ మాత్రం సర్పంచ్ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అతను తన టీంలో దృఢంగా బలిష్టంగా ఉన్న ఒక సైనికుణ్ణి తాడుతో బావిలోకి దించటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ సైనికుడు నడుముకి తాడు కట్టుకుని చేతిలో టార్చ్ పట్టుకుని నెమ్మదిగా బావి లోపలికి వెళ్లసాగాడు. పైన ఉన్న టీం సభ్యులు అతనికి సహాయం చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఇక ఆ బావి కూడా చాలా లోతుగా ఉంది. దాదాపు 50 ఫీట్ల లోపలికి వెళ్లిన తర్వాత ఆ సైనికుడు తన కాలిని నేలపై ఆనించాడు. ఇక పైనుంచి అభయ్ వాకీటాకీలో అనగా వైర్లెస్ ఫోన్లో మాట్లాడుతూ లోపల పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. దాదాపు 10 నిమిషాల వరకు లోపల నుండి ఎలాంటి శబ్దం రాలేదు. దీంతో అభయ్లో ఆందోళన మొదలైంది. కాని ఒక్కసారిగా వైర్లెస్ ఫోన్లో సైనికుడి అస్పష్టమైన స్వరం వినిపించింది. సార్, మీరు త్వరగా కిందికి దిగండి. ఇక్కడ కింద చాలా భయానకమైంది ఏదో ఉంది అన్నాడు. దీంతో అభయ్ కూడా తాను సహాయంతో కిందికి దిగటం మొదలుపెట్టాడు. అభయ్ కిందికి వెళ్తున్న కొద్దీ బావిలో చల్లతనంతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. ఇక అభయ్ కిందికి దిగగానే సైనికుడు తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ ని ఒక ద్వారంపై కొట్టాడు. దీంతో అభయ్ ఆ ద్వారం తలుపులను తట్టి చూడగా అవి పూర్తిగా రాళ్లతో చేసినవైతే కావు. అక్కడ ఒక వరుస క్రమంలో పెద్ద పెద్ద చెక్క బల్లలు ఉన్నాయి. ఆ చెక్క బల్లలపై బంకమట్టి పేస్ట్ ని ఒక పూతలా వేసి ఉంచారు. ఎందుకంటే అది బావిలో కలిసిపోయి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ఎవరో ఇలా చేశారు. ఇక అభయ్ పైనుంచి గొడ్డలు తెప్పించి ద్వారంలాగా ఉన్న ఆ చెక్క బల్లలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ తలుపులు విరిగిపోయాయి. కాని తర్వాత ఆ తలుపు వెనకాల ఏదైతే కనిపించిందో అది చూసి అభయ్కి శ్వాస ఆగినంత పనైంది. ఎందుకంటే అక్కడ పొడవైన పెద్ద సొరంగం బయటపడింది. ఆ సొరంగం లోపల తక్కువ వెలుగుతో ఉన్న చిన్న చిన్న ఎర్ర బల్బులు ఉన్నాయి. అలాగే అక్కడ కరెంటు వైర్లు కూడా అమర్చబడి ఉన్నాయి. ఈ సొరంగం సాధారణమైందైతే కాదు. దీంతో అభయ్ గమనించింది ఏంటంటే ఈ సొరంగం నేరుగా శత్రు దేశం యొక్క సరిహద్దు వైపుకు వెళ్తుంది అని గమనించాడు. దీంతో అభయ్ వెంటనే తన సహచర సైనికులందరినీ బావిలోపలికి పిలిచి తమ గన్లను సిద్ధం చేసి పెట్టుకోమని ఆదేశించాడు. వాళ్లందరూ ఎంతో జాగ్రత్తగా ఆ సొరంగం లోపలికి చొచ్చుకుని వెళ్లారు. ఆ సొరంగంలో గాలి కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే ఒక రకమైన చెడు వాసన కూడా వస్తుందక్కడ. ఇలా వాళ్లందరూ దాదాపు 200 మీటర్ల లోపలికి వెళ్లిన తర్వాత ఆ సొరంగం కొంచెం వెడల్పుగా మారటంతో పాటు అది ఒక పెద్ద భవనంలా మారిపోయింది. ఆ భవనం యొక్క వాతావరణం చూసి అభయ్ యొక్క రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అక్కడ ఒక పెద్ద బళ్ళ విశాలంగా ఉంది. దానిపై పెద్ద పెద్ద రూట్ మ్యాప్ ఫోటోలు పెట్టి ఉన్నాయి. అలాగే పక్కన హై ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో సెట్ పెట్టబడి ఉంది. మరొకవైపు పెద్ద మొత్తంలో గన్ పౌడర్ మరియు ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇక అభయ్ అక్కడ ఉన్న రూట్ మ్యాప్లను జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. ఆ మ్యాప్లో మన సైనికుల యొక్క ఆయుధాలు భద్రపరిచే గోదాంలు, నీళ్ల ట్యాంకులు మరియు రేషన్ సప్లై చేసే దారుల్లో ఎర్ర రంగుతో రౌండప్ చేసే గుర్తులు పెట్టి ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఎవరో కూర్చుని ఏదో పెద్ద ప్రమాదకరమైన కుట్ర పన్నుతున్నారని అర్థమవుతుంది. ఇది ఒక పెద్ద స్లీపర్ సెల్ అని, ఇది దేశంలో గోప్యంగా ఉన్న రహస్యాలను బట్టబయలు చేస్తుందని కూడా అర్థమవుతుంది. ఇక అభయ్ మ్యాప్లను పరిశీలిస్తూ ఉండగా అతనికి ఎవరో మూలుగుతూ ఉన్నట్లుగా చిన్నగా శబ్దం వినిపించింది. ఈ శబ్దం ఆ భవనంలోని ఒక మూలన ఉన్న చీకటి ప్రాంతం నుండి వస్తుంది. ఎలాగంటే ఎవరో నొప్పితో విలవిలలాడుతున్నట్లు లేదా ఏదో వస్తువును గోకుతున్నట్లుగా శబ్దం వస్తుంది. దీంతో అభయ్ తన సైనికులకు సైగ చేశాడు. దీంతో వాళ్లందరూ కలిసి ఆ మూలకు వెళ్లారు. అక్కడ ఒక ఇనుప తలుపు ఉంది. అది బయట నుంచి లాక్ చేయబడి ఉంది. దీంతో అభయ్ తాళాన్ని పగలగొట్టి ఆ తలుపును తెరిచాడు. తలుపు తెరిచాక లోపల ఏదైతే ఉందో అది చూసి అభయ్ యొక్క చేతిలో ఉన్న టార్చ్ లైట్ కింద పడిపోయింది.
అక్కడ ఒక మనిషి నేలపై పడి ఉన్నాడు. అతని కాళ్ళు మరియు చేతులు పెద్ద పెద్ద సంకెళ్లతో కట్టి ఉన్నాయి. అతని బట్టలు మొత్తం పూర్తిగా చినిగిపోయి ఉన్నాయి. అలాగే నెత్తిమీద వెంట్రుకలు మరియు గడ్డం బాగా పెరిగిపోయి ఉంది. అలాగే అతని శరీరం మొత్తం కత్తితో పొడిచిన గాయాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆ మనిషి బాగా నీరసించిపోయి ఉన్నాడు. ఇక ఎప్పుడైతే అభయ్ ఆ మనిషి యొక్క ముఖాన్ని పరిశీలించి చూశాడో అప్పుడు అతను గట్టిగా అరిచాడు. ఎందుకంటే ఆ మనిషి మరెవరూ కాదు, లాన్స్ నాయక్ విక్రమ్ సింగ్. గత 3 నెలలుగా అతన్ని అమరుడయ్యాడని అందరూ భావించారు. కాని అతను బ్రతికే ఉన్నాడు. కాకపోతే అతను ఎన్ని రోజుల నుండి ఇక్కడ నరకం అనుభవిస్తూ ఉన్నాడు. ఇక ఎప్పుడైతే విక్రమ్ సింగ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడో అప్పుడు ఎదురుగా తన ఫ్రెండ్ అభయ్ని ఆర్మీ డ్రెస్ లో చూసి అతని కళ్లల్లో నుంచి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి. అతను వణుకుతున్న పెదవులతో మాట్లాడుతూ, అభయ్, నాకు తెలుసు, నా టైగర్ ఎవరినో ఒకరిని ఏదో ఒక రూపంలో ఇక్కడికి తీసుకువస్తుందని నాకు తెలుసు అని చెప్పాడు. కాని విక్రమ్ సింగ్ గొంతు ఎంత బలహీనంగా ఉందంటే అతను చెప్పేది వినటానికి అభయ్ తన ముఖాన్ని విక్రమ్ సింగ్ నోటి దగ్గరికి తీసుకువెళ్లాడు. ఇక అభయ్ విక్రమ్ సింగ్ ని ఏడుస్తూ కౌగిలించుకుని అతని కాళ్ళు చేతులకు ఉన్న సంకెళ్లు తెంచమని తన సహచరులకు ఆదేశమిచ్చాడు. దీంతో తోటి సైనికులు విక్రమ్ సంకెళ్లను వారి వెంట తెచ్చుకున్న పరికరాలతో కట్ చేశారు. ఇక తర్వాత విక్రమ్ సింగ్ మెల్లిగా లేచి కూర్చొని నీళ్లు తాగి అతను ఎలాంటి ఒక రహస్యం బయటపెట్టాడంటే అది విని అందరూ షాక్ అయ్యారు. విక్రమ్ సింగ్ చెప్పింది ఏంటంటే 3 నెలల క్రితం ఆ రోజు రాత్రి నా మీద ఎలాంటి దాడి జరగలేదు. కాని తర్వాత నేను గస్తీ కాస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు వెనక నుంచి వచ్చి నన్ను దొంగదెబ్బ తీశారు. దాంతో నేను స్పృహ కోల్పోయాను. నన్ను దొంగదెబ్బ తీసింది శత్రుదేశం యొక్క సైనికులు కాదు, పైగా వారు మా ఊరి వాళ్లే అని చెప్పాడు. అలాగే విక్రమ్ సింగ్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఈ గూఢచారి యొక్క నెట్వర్క్ అలాగే ఆయుధాల అక్రమ రవాణా వెనుకున్న మాస్టర్ మైండ్ మరెవరూ కాదు, అతను ఈ గ్రామానికి చెందిన సర్పంచ్ ధన్ సింగ్ అని చెప్పాడు. ధన్ సింగ్ డబ్బులకు ఆశపడి దేశాన్ని అమ్మకానికి పెట్టాడని ఎప్పుడైతే తనకి ఈ విషయం తెలిసిందో అప్పుడు సర్పంచ్ ధన్ సింగ్ నన్ను తన దారికి అడ్డు రాకుండా ప్లాన్ చేశాడని, అతను నేను చనిపోయినట్లుగా ప్రకటించి నన్ను ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్న ఈ భవనంలో బంధించాడు. ఎందుకంటే అతను నా నుంచి సైనిక సమాచారాన్ని రాబట్టాలని ఇలా చేశాడు అని చెప్పాడు. కాని విక్రమ్ సింగ్ ఒక నిజాయితీపరుడైన సైనికుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. అతన్ని ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా విక్రమ్ మాత్రం నోరు తెరవలేదు. పైగా గత 3 నెలల నుంచి ఈ వేధింపులనన్నింటినీ భరించాడు. ఇక విక్రమ్ సింగ్ అభయ్ యొక్క చేతిని గట్టిగా పట్టుకుని మాట్లాడుతూ, అభయ్, ఇప్పుడు మన దగ్గర టైం ఎక్కువగా లేదు. ఈరోజు రాత్రి శత్రుదేశం నుంచి దాదాపు 100 మందికి పైగా భయంకరమైన ఉగ్రవాదులు ఈ సొరంగం నుంచే మన దేశంలోకి ప్రవేశించబోతున్నారు. వాళ్లు మనకున్న అతిపెద్ద మిలిటరీ బేస్ ని పేల్చివేసే తయారీలో ఉన్నారు. వాళ్లకి సర్పంచ్ ధన్ సింగ్ ఇక్కడి నుంచి దారి చూపెట్టబోతున్నాడు అని చెప్పాడు. దీంతో అభయ్ వెంటనే తన చేతి గడియారం వైపు చూశాడు. దాదాపు రాత్రి 10 గంటలు కావస్తుంది. దీంతో అభయ్ రక్తం మరిగిపోయింది. అతను వెంటనే తన వైర్లెస్ ఫోన్ సెట్ తో హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేశాడు. మొత్తం సైన్యమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఇక అటు గ్రామంలో ఉన్న సర్పంచ్ ధనసింగ్ కి అనుమానం వచ్చింది. ఖచ్చితంగా సైనికులకు బావి లోపలే రహస్యం బయటపడి ఉంటుందని అనుకుని అతను తట్టాబుట్టా సర్దుకుని ఇక నుంచి పారిపోవాలి అని అనుకున్నాడు. కాని ఎప్పుడైతే అతను ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాడో అప్పుడు ఎదురుగా మేజర్ అభయ్ మరియు అతని టీం సభ్యులు మొత్తం ఆ ఇంటి చుట్టూ నిలబడి ఉన్నారు. దీంతో ధన్ సింగ్ భయంతో పరిగెత్తాలని చూశాడు. కాని అప్పుడే టైగర్ కుక్క అక్కడికి వచ్చింది. టైగర్ ఒక్కసారిగా ధన్ సింగ్ పై ఎలా జంప్ చేసిందంటే ఆ దెబ్బకి అతను నేలమీద పడిపోయాడు. దీంతో టైగర్ కుక్క ధన్ సింగ్ మెడపై కరిచింది. ఆ దెబ్బకి ధన్ సింగ్ గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఇక అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు ధన్ సింగ్ చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక సరిగ్గా రాత్రి 1 గంట సమయంలో శత్రుదేశం యొక్క సైనికులు ఆ సొరంగం నుంచి ముందుకు అడుగులు వేశారు. కాని వారికి ఏమాత్రం తెలియని విషయం ఏమిటంటే భారతీయ సైనికులు వారికోసమే వేచి చూస్తున్నారని. ఇక ఎప్పుడైతే శత్రుదేశ సైనికులు ఆ సొరంగం యొక్క ముఖద్వారం వద్దకు చేరుకున్నారో అప్పుడు 4 దిక్కుల నుండి భారతీయ సైనికులు వారిపై ఫైరింగ్ చేశారు. ఆ రాత్రి సుందర్పూర్ గ్రామానికి ఒక చారిత్రాత్మక రాత్రిగా నిలిచిపోయింది. ఇక ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది. ప్రాణాలతో మిగిలిన వారిని భారత సైన్యం బంధించింది. ఇక మరుసటి రోజు ఉదయం విక్రమ్ సింగ్ ని స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి బావిలోంచి బయటకు తీశారు. అప్పుడు ఆ గ్రామం మొత్తం అక్కడే గుమిగూడి ఉంది. ఇక విక్రమ్ సింగ్ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి విక్రమ్ ని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక గ్రామంలోని వారు నిన్నటి వరకు ఏ కుక్కనైతే పిచ్చి కుక్క అని పిలిచారో వాళ్ళందరూ ఆ కుక్కని చూసి సిగ్గుతో తలదించుకున్నారు. ఇక విక్రమ్ మెల్లిగా శబ్దం చేస్తూ టైగర్ ని పిలిచాడు.
దీంతో టైగర్ విక్రమ్ సింగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని నాకడం మొదలుపెట్టింది. ఇక విక్రమ్ సింగ్ కూడా టైగర్ కి ప్రేమతో ముద్దు పెట్టాడు. ఇలా కొన్ని వారాలు గడిచిన తర్వాత విక్రమ్ సింగ్ ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సైన్యం యొక్క ముఖ్య కార్యాలయంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక విక్రమ్ సింగ్ యొక్క పోరాట పటిమ మరియు దేశం పట్ల అతనికి ఉన్న నిజాయితీని చూసి రాష్ట్రపతి ద్వారా అతన్ని శౌర్య పథకంతో సత్కరించారు. కాని ఆ రోజు అందరికంటే పెద్ద హీరో ఒక మనిషి అయితే కాదు, పైగా అది నోరు లేని ఒక మూగజీవి కుక్క మాత్రమే ఆ రోజు అసలైన హీరోగా ప్రవర్తించింది. దీంతో సైనిక ప్రముఖులు స్వయంగా ఆ కుక్క మెడలో మెడల్ వేశారు. ఆ మెడల్ పై రాసి ఉంది ఏంటంటే, దేశం యొక్క అతిపెద్ద విశ్వసనీయమైన సిపాయి అని రాసి ఉంది. ఇక టైగర్ ని అధికారికంగా సైన్యంలో కలుపుకున్నారు. ఇక మరోవైపు ధన్ సింగ్ కు కోర్టులో దేశద్రోహం కింద జీవిత ఖైదు విధించబడింది. ఇక ఆ ఎండిపోయిన పాత బావి ఒకప్పుడు దాన్ని అశుభంగా భావించేవారు. కాని ఇవాళ అది గ్రామంలోని ప్రజలకు ఒక గుడిలాగా మారిపోయింది. ఇది జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సుందర్పూర్ గ్రామంలోని వారు తమ పిల్లలకు టైగర్ కథను వినిపిస్తారు. ఎందుకంటే డబ్బులకు కక్కుర్తిపడి మనిషి మారిపోవచ్చేమో, కాని ఒక కుక్క తన యజమాని పట్ల జీవితాంతం అత్యంత విశ్వాసంగా ఉంటూ తన బాధ్యతను నిర్వహిస్తుందని తెలిపేవారు. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ కథ మనకు తెలియజేస్తుంది ఏంటంటే, కొన్నిసార్లు మనం పిచ్చి పట్టింది అనుకున్నవారే మనకంటే ఎక్కువ తెలివైనవారుగా విశ్వాసం కలిగి ఉంటారని తెలియజేస్తుంది. దేశం యొక్క భద్రత కేవలం బార్డర్లో నిలుచున్న సైనికులు మాత్రమే చేయరు. దేశాన్ని ప్రేమించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తారు. అది మనిషి హృదయమైనా సరే లేదా ఒక మూగజీవి హృదయమైనా సరే. ఫ్రెండ్స్, ఒకవేళ మీకీ కథ నచ్చినట్లయితే, అలాగే టైగర్ యొక్క నిబద్ధత మీ హృదయాన్ని కదిలించి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఇలాంటి కుక్క ఉంటే దాన్ని మీరు చాలా ఇష్టపడితే దాని పేరు అలాగే మీ పేరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకు తెలుస్తుంది. జై హింద్, జై భారత్.